వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రైల్వే ఏఎల్పి టెక్నీషియన్లో ఫిజిక్స్ నుండి ప్రాబ్లమ్స్ వస్తాయని మనందరికీ తెలుసు. సో ఎక్కువగా ఫిజిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. సో అందులో భాగంగా ఈరోజు యాక్సిలరేషన్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనేది మనం చూద్దాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. సో ఉగాది ఆఫర్గా అండ్ అదేవిధంగా నా రిజిగ్నేషన్ ఆఫర్గా జీకే జస్ట్ 50 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. 1 year వ్యాలిడిటీ, ఎనీ కోర్స్, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్, ఈ 4 కూడా ఈచ్ 50 రూపీస్, 1 year వ్యాలిడిటీ. ఈ 4 కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అరిథమెటిక్ కేవలం 100 రూపీస్, ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేయాలి మనం అందులో. అండ్ అదేవిధంగా రైల్వే కోర్సెస్ 350 రూపీస్ ఓన్లీ అందించడం జరుగుతాం. సో మీరు పెట్టిన ఎవ్రీ రూపాయికి డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ న్యాయం అయితే జరుగుతుంది. సో ఇది చాలా ఇష్టంతో ప్రిపేర్ చేసిన నోట్స్. సో మీకు చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకొని ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? సో రైట్, యాక్సిలరేషన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ త్వరణము అంటే ఏంటి? మనకు అందరికీ తెలుసు, త్వరణము అనగానే ఏమంటాము? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అంటాము. వేగంలో మార్పు రేటునే మనం త్వరణము అంటాము. జనరల్లీ ఫార్ములా చెప్పండి అంటే A = V - U/T. V అనేది ఫైనల్ వెలాసిటీ అంటే తుది వేగము, U అంటే ఇనిషియల్ వెలాసిటీ అంటే తొలి వేగము. ఓకేనా? సో కొన్నిసార్లు మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. పర్టిక్యులర్ యాక్సిలరేషన్ అనే దానికి V2 - V1/T కూడా రాసుకోవచ్చు. V2 అంటే ఫైనల్ వెలాసిటీ, V1 అంటే ఇనిషియల్ వెలాసిటీ, లేదా A = VF - VI/T కూడా రాసుకోవచ్చు. F అంటే ఫైనల్ వెలాసిటీ, I = ఇనిషియల్ వెలాసిటీ. బట్ మనకి చలన సమీకరణాలు కనుక తీసుకున్నట్లయితే V = U + AT కనుక A = V - U/T. ఇది తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో మరి ఫార్ములా ఉంది, ఓకే, బట్ అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటి? మనం ఏ విధంగా చెప్తాం ఇక్కడ ఈ పర్టికులర్ యాక్షన్లో త్వరణం అనేది జరిగింది అని ఎప్పుడు చెప్తాం అసలు యాక్చువల్గా? సో చూద్దాం ఒకసారి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1 సెకండ్ అండి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సపోజ్ 0 మీటర్ అంటే నేను ఇంజన్ స్టార్ట్ చేయలేదు, ఇంకా కార్ ఇంజన్ స్టార్ట్ చేయలేదు. అప్పుడు స్పీడ్ ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ 0 ఉంటుంది. నేను ఇంజన్ స్టార్ట్ చేశాను, కొంత స్పీడ్కి రీచ్ అయ్యాను. ఆ స్పీడ్ వచ్చేసి ఒక 40 m/s స్పీడ్కి రీచ్ అయ్యాను. ఎంత సమయం తర్వాత? ఒక 10 seconds టైం పట్టింది. సో ఇక్కడ వేగంలో అనే మార్పు చేంజ్ వచ్చిందా లేదా? ఎందుకంటే 0 నుండి 40కి చేంజ్ అయింది. ఈ చేంజ్ ఎంతలో అయింది? ఈ చేంజ్ కావడానికి ఎంత టైం తీసుకుంది? 10 seconds. ఈ చేంజెస్నే మనం త్వరణము అని చెప్పొచ్చు. ఓకేనా? సో అంటే ఓన్లీ 0 ఉన్నప్పటి నుండేనా సార్ అంటే కాదు. సో ఇప్పుడు నార్మల్గా నేను ఒక నార్మల్ మట్టి రోడ్డు మీద 30 m/s స్పీడ్తో వెళ్తా ఉన్నా. మంచిగా హైవే వచ్చింది. హైవే తర్వాత వెళ్ళాక 80 m/s స్పీడ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా వేగంలో మార్పు జరిగిందా, జరగలేదా? సో యాజ్ యూజువల్గా ఇక్కడ 0 వేగం ఉండేది 40 అయింది, ఇక్కడ 30 వేగం ఉండేది 80 అయింది. అంటే వేగంలో మార్పు అనేది సంభవించింది. సో ఇక్కడ కూడా మనం సపోజ్ ఒక 8 secondsలో అనుకుందాం. సో అంటే 30 m/s నుండి నేను 80 m/s స్పీడ్లోకి తీసుకురావడానికి నాకు పట్టిన సమయం 8 seconds. అంటే ఇక్కడ వేగంలో మార్పు జరిగింది. అవునా? సో ఈ మార్పునే మనము ఏమంటాం? త్వరణము అంటాం. అంటే ఓన్లీ పెంచినప్పుడైనా సార్ అని మనకి డౌట్ రావాలి. ఓకేనా? సో పెంచినప్పుడనే కాదు. జనరలీ 60 m/s స్పీడ్ తోటి వెళ్తా ఉన్నా, నేను ఇంజిన్ ఆఫ్ చేసి మామూలుగా 0కి తీసుకొచ్చా. ఇక్కడ కూడా వేగంలో మార్పు జరిగిందా, జరగలేదా? 60లో ఉండాల్సిన స్పీడ్ కంప్లీట్లీ 0కి వచ్చింది. అంటే ఇక్కడ కూడా మార్పు జరిగింది వేగంలో. సో ఇక్కడ కూడా త్వరణం అనేది సంభవించింది.
యాజ్ యూజువల్గా ఇక్కడ చూడండి 80 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి నేను హైవే మీద వెళ్తా ఉంటే మట్టి రోడ్డు రాగానే నేను 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్కే వచ్చాను. అంటే ఇక్కడ కూడా వేగంలో మార్పు జరిగిందా జరగలేదా? జరిగింది. సో ఇక్కడ కూడా త్వరణం అనేది సంభవించింది. ఎప్పుడెప్పుడు సంభవించింది? ఈ సిచ్యువేషన్లో 4 సిచ్యువేషన్స్లో మనకి త్వరణం అనేది సంభవించింది. అవునా? ఎప్పుడు? వేగంలో మార్పు రేటు కలిగినప్పుడు త్వరణం అనేది సంభవించింది. దీన్ని ఏ తోటి సూచిస్తాము? ఓకేనా? ఏ తోటి సూచిస్తాము? A = V - U/T. యూనిట్స్ ఏమవుతుంది? వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? మీటర్సే కదా, మీటర్ పర్ సెకండ్. వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. ఇక్కడ టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. యూనిట్స్ ఏమవుతాయి అప్పుడు? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనందరికీ తెలుసు వెలాసిటీ = ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే స్థానభ్రంశము బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే కదా, స్థానభ్రంశము బై టైము. స్థానభ్రంశము అనేది ఏంటిది? సదిశ రాశి. సో స్థానభ్రంశం అనేది సదిశ రాశి అయింది. వెలాసిటీ అనేది ఏమవుతుంది? సదిశ రాశి అవుతుంది. వెలాసిటీ సదిశ రాశి అయినప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? సదిశ రాశి అవుతుంది. అంటే ఇట్స్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో మనల్ని అడుగుతాడు యాక్సిలరేషన్ అనేది స్కేలర్ క్వాంటిటీ వెక్టార్ క్వాంటిటీనా అని. యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏంటి అని అడుగుతాడు. అండ్ వెలాసిటీ ఎప్పుడు సంభవిస్తుంది? స్థానభ్రంశము జరిగితేనే. మీరు ఒకసారి మన క్లాస్ చూడండి. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ క్లాస్ చూశాక యాక్సిలరేషన్ క్లాస్ చూడండి. మీకు లైఫ్లో మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఐఎమ్ డామ్ షూర్. ఓకేనా? సో ఇక మనం దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు? సో మనం కంప్లీట్లీ ఈ వీడియోలో మనం చూసేది ఏ ఫార్ములా అంటే ఓన్లీ A = V - U/T. ఈ ఫార్ములా మీదనే మనం ప్రాబ్లమ్స్ అన్నీ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మనకి యాక్సిలరేషన్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. V² - U² = 2as. S = ut + ½ at². ఇక్కడ కూడా మనకి యాక్సిలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రశ్నలు వస్తాయి. బట్ మనం ఈ వీడియోలో మాత్రం ఓన్లీ A = V - U/T అనే ఫార్ములా బేస్ చేసుకొని మాత్రమే ప్రాబ్లమ్స్ చేయబోతా ఉన్నాం. సో మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఎగ్జామినర్ ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కనుక చూస్తే యాక్సిలరేషన్ అడుగుతాడు, ఫైనల్ వెలాసిటీ అడుగుతాడు, ఇనిషియల్ వెలాసిటీ అడుగుతాడు, టైం అడుగుతాడు. ఈ 4 అడిగే అవకాశం ఉంటుంది మనకి ఈ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని, ఈ ఫార్ములా బేస్ చేసుకొని. ఓకేనా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ విశ్రాంత స్థితి నుండి ప్రారంభమయ్యే ట్రక్ 5 సెకండ్స్ తర్వాత దాని వేగము 20 మీటర్ పర్ సెకండ్ అయింది. ట్రక్ యొక్క త్వరణము దిశ ఏమిటి? ట్రక్ యొక్క త్వరణము మరియు త్వరణం యొక్క దిశ ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, విశ్రాంతి స్థితి నుండి ఎప్పుడైనా ఫిజిక్స్ ప్రాబ్లం చేసేటప్పుడు మీకు గివెన్ డేటా రాసుకోవడం వస్తే మీరు ఫార్ములాస్ కొద్దిగా ఐడియా ఉంటే ఈజీగా కొట్టేయచ్చండి. ఆ ప్రాబ్లం అర్థమైందా అర్థం కాలేదని పక్కన పెట్టేసాను. ఓకేనా? సో విశ్రాంత స్థితి నుండి అన్నాడు కనుక ఇనిషియల్ వెలాసిటీ ప్రారంభ వేగం ఏమైంది? 0 మీటర్ పర్ సెకండ్. ట్రక్ 5 సెకండ్ల తర్వాత టైం ఏమిచ్చాడు? 5 సెకండ్స్. దాని వేగం ఎంత అయింది? 20 మీటర్ పర్ సెకండ్. అంటే వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఏమైంది? 20 మీటర్ పర్ సెకండ్. అయినా త్వరణం ఎంత అన్నాడు? త్వరణము ఫార్ములా తెలుసు కదా, A = V - U/T. A = V = 20 - U = 0/5. that is equal 5 meter per second square. సో ఇక్కడ త్వరణం ఏమైంది? 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బట్ ఇక్కడ త్వరణం అనేది పాజిటివ్ వాల్యూ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఇక్కడ 0 నుండి అంటే చిన్న నుండి వేగం పెంచుకుంటూ వెళ్ళాడు, పెరుగుకుంటూ వెళ్ళింది. వేగం అనేది పాజిటివ్ అయిపోయింది, తగ్గలేదు, అక్కడ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇక్కడ మనకి యాక్సిలరేషన్ అనేది కూడా పాజిటివ్ వాల్యూ వచ్చింది కనుక త్వరణం అనేది వేగము దిశలోనే ఉంది అని చెప్పాలి. త్వరణం అనేది వేగం దిశలోనే ఉంది. ఓకే, త్వరణం అనేది వేగం దిశలోనే ఉంది.
అది గమనించాలి. క్లియర్? ఒకవేళ మన స్పీడ్ ఇంత హై స్పీడ్ మీద వెళ్ళేటప్పుడు బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, త్వరణం అనేది వేగానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఎందుకు? అక్కడ ఆపివేయడానికి త్వరణం పనిచేస్తూ ఉంది, బండి యొక్క స్పీడ్ తగ్గియడానికి త్వరణం అనేది పనిచేస్తూ ఉంది. బట్ ఇక్కడ ఏమైంది, స్పీడ్ వెలాసిటీ పెరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో పర్టికులర్ ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూడండి, 90 km/h వేగంతో కదులుతున్న కారు ఆపడానికి అంటే స్లో చేయడానికి, కంప్లీట్లీ జీరో చేయడానికి బ్రేకులు వేస్తూ ఉంది. కారు క్రమంగా ఆగిపోవడానికి 10 సెకండ్ల సమయం పట్టింది. ఆ 10 సెకండ్లలో కారు త్వరణం ఎంత, వేగానికి సంబంధించి త్వరణం యొక్క దిశ ఏంటి అన్నాడు. సో ఇక్కడ వేగముతో వెళుతున్న ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది, ఇక్కడ u = 90 kmph, టైమ్ = 10 సెకండ్స్. ఏమైంది అంత వేగం 10 సెకండ్స్ తర్వాత v = 0 m/s. ఇక్కడ సెకండ్స్ ఉంది కనుక మనం m/s తీసుకుందాం. బట్ ఇక్కడ వాల్యూ అనేది km/h ఉంది. మరి km/h ఉన్నప్పుడు దాన్ని అలానే యాస్టీజ్ చేస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. దాన్ని m/s మార్చుకుంటే ఏమవుతుంది, 90 × 5/18 చేస్తే 18 18 18 5 అంటే 5 5 25 m/s. సో మనకి ఇప్పుడు u ఉంది, v ఉంది, t ఉంది. a = ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. a = v - u/t, v = 0 - 25/10, దట్ ఈజ్ ఈక్వల్ టు -2.5 m/s². ఇక్కడ యాక్సిలరేషన్ అనేది నెగిటివ్ టర్మ్లో వచ్చింది. అబ్జర్వ్ చేయండి, నెగిటివ్ టర్మ్లో వచ్చింది. అంటే ఇక్కడ మనం యాక్సిలరేషన్ దేనికి తోడ్పాటైంది, ఆ స్పీడ్ని తగ్గించడానికి జరిగింది సంభవించినప్పుడు. అంటే ఆ స్పీడ్ వెలాసిటీ, మనం ఈ వర్డ్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వెలాసిటీ తగ్గినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ త్వరణం అనేది సంభవించింది. అంటే వేగానికి వ్యతిరేక దిశలో జరిగింది. వ్యతిరేక దిశలో, నెగిటివ్ వస్తే వ్యతిరేక దిశలో అని పెట్టండి, పాజిటివ్ వస్తే మనకి అదే దిశలో అని పెట్టండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ అదే దిశలో పెరుక్కుంటూ పోలేట, తగ్గుకుంటూ వచ్చింది అంటే వ్యతిరేకంగా అయింది. 90 నుండి తగ్గుకుంటూ వచ్చింది కనుక వ్యతిరేకమైంది. ఇంతసేపు 0 నుండి పెరుక్కుంటూ వచ్చింది కనుక సేమ్ అదే దిశలో అయిపోయింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక బొమ్మ కారు 5 సెకండ్లలో 30 m/s to 50 m/s వరకు వేగవంతం అవుతుంది. త్వరణం ఏంటి అన్నాడు. సో మనకి గివెన్ డేటా రాయడం రావాలి. 5 సెకండ్స్, t = 5 సెకండ్స్. ఇనిషియల్ వెలాసిటీ u = 30 m/s. ఫైనల్ వెలాసిటీ 50 m/s. Then acceleration is equal a = v - u/t, that is equal 50 - 30/5, that is equal 20/5, 4 m/s². So that's it, our answer, 4 m/s². సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా యాజ్ యూజువల్గా మనం అరిథమెటిక్ ఎంత సింపుల్గా చేస్తామో అదే విధంగా చేయొచ్చు. ఎప్పుడు సబ్జెక్ట్ వచ్చినప్పుడు, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు, అసలు డేటా రాయడం వచ్చినప్పుడు. ఓకేనా? రైట్. 4 m/s². వీడియో లైక్ చేయండి. ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మీరు పెట్టిన రూపాయికి డెఫినెట్లీ న్యాయం అయితే జరుగుతుంది. కొంచెం లేట్గా నేను అప్లోడ్ చేస్తానేమో, కానీ డెఫినెట్లీ మీ సక్సెస్కి నా రోల్ ఎక్కువగానైతే ఉండడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఓకేనా? సో అందరికీ తక్కువగా అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈరోజే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైకిల్ 10 సెకండ్స్లో 36 m/s to 18 m/s వరకు వేగవంతమైంది. త్వరణం ఏంటి అన్నాడు. గివెన్ డేటా రాసుకుంటే మనం t = 10 సెకండ్స్, ఇనిషియల్ వెలాసిటీ u = 36 m/s. ఇనిషియల్ వెలాసిటీ మీన్ తొలి వేగము, ప్రారంభ వేగము. వెలాసిటీ v = 18 m/s. సో a = ఏమవుతుంది, v - u/t, that is equal 18 - 36/10, that is equal to 18 అంటే 1.8 -1.8 m/s². అంతేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి తగ్గుకుంటూ వచ్చింది కనుక
మైనస్లో వాల్యూ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి రాయిని కొండపైకి తీసుకొని జారవిడుస్తాడు. కొండపైకి వెళ్ళి అక్కడ నుండి త్రో చేస్తాడు. ఇది భూమిని తాకడానికి 15 సెకండ్ల పాటు సమయం తీసుకుంటుంది. గురుత్వాకర్షణ కారణంగా త్వరణము 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. భూమిని తాకే క్షణం ముందు రాయి యొక్క వేగాన్ని లెక్కించండి. నార్మల్గా కార్లో కనుక మనం చూసినట్లయితే అక్కడ మనం మార్పు రావడానికి కారణమైంది ఏంటిది? వెహికల్ యొక్క బ్రేక్ కదా. అక్కడ మనం బ్రేక్ తొక్కినప్పుడే కదా వెలాసిటీలో మార్పు వచ్చింది. బట్ ఇక్కడ మనం ఏం బ్రేక్ నొక్కం కదా. సో ఆ బ్రేక్ ఎప్పుడు వచ్చింది అని అంటే భూమి యొక్క ఆకర్షణ వల్ల ఆ బ్రేక్ అనేది జరిగింది అన్నట్టు. ఓకేనా? సో అది అందుకే ఇక్కడ గురుత్వాకర్షణ కారణంగా త్వరణం అంటే గురుత్వాకర్షణ త్వరణం. G = కూడా మనకి యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేరే ఉంటుంది. చూడండి ఒకసారి, అదే త్వరణము. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గా మనం త్రూ బ్రేక్ మనం అప్లై చేస్తూ ఉన్నాం, కానీ అక్కడ మనకు ఇన్బిల్ట్గా మనకి గురుత్వాకర్షణ అనేది ఉండడం జరిగింది. ఆయన తాకే క్షణము ముందు రాయి యొక్క వేగాన్ని అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? U = 0 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. టైమ్ ఏమవుతుంది? 15 సెకండ్స్ అవుతుంది. యాక్సిలరేషన్ ఏమవుతుంది? 9.8 అవుతుంది. వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ ఏంటిది? ఫైండ్ అవుట్ చేయాలి. A = V - U/T. A = 9.8. V ఫైండ్ అవుట్ చేయాలి. U = 0/T = 15.5. దెన్ V ఏమవుతుందండి? 15.5 × 9.8. 15.5 × 9.8. 15.5 × 9.8 అంతేనా? ఎక్కడ ఉందండి అసలు? యాక్చువల్గా 15 చూసారా? సో 15 ఇది మన సెకండ్స్ కదా ఇది. దీన్ని 15.5 అనుకున్నా, సారీ. 15 × 9.8 దట్ ఈజ్ ఈక్వల్ టు 147. 147 ఏంటిది? ఇది వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఈజ్ నథింగ్ మీటర్ పర్ సెకండ్ కదా. సో ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మనల్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైలు తుది వేగము 80 మీటర్ పర్ సెకండ్ మరియు త్వరణము 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మరియు సమయము 5 సెకండ్లు అయిన ప్రారంభ వేగాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ U ఫైండ్ అవుట్ చేయమన్నాడు. V = 80 మీటర్ పర్ సెకండ్. త్వరణము A = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ టైమ్ 5 సెకండ్స్. సో దెన్ A = V - U/T. A = 10, V = 80 - U/5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 50. U ఏమవుతుంది? U 30 అవుతుంది. 30 మీటర్ పర్ సెకండ్. సో ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఒక కారు నడుపుతున్నారు. మీ యొక్క తొలి వేగము 0 మీటర్ పర్ సెకండ్, తుది వేగము 146.3 మీటర్ పర్ సెకండ్, త్వరణము 26.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయినా సమయం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తొలి వేగము U = 0, V = 146.3, యాక్సిలరేషన్ 26.6, A = 5, టైమ్ ఫైండ్ అవుట్ చేయమని టైమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ A = V - U/T. T = V - U/A that is equal 146.3 minus 0/26.6 that is equal to 146.3 divided by 26.6 that is equal to 5.5 seconds. యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా అంటే మనం పర్టికులర్గా ఈ వీడియోలో నేర్చుకున్న ఫార్ములా ఏంటి? A = V - U/T. ఈ ఫార్ములా నుండి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ యూజ్ అవుతుంది. నా నుండి మీకు ఎప్పటికీ ఎక్కడ ఉన్నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.